శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, ఎటువంటి సమస్యలకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ఫోన్ నెంబర్ 9515466718. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఆగస్టు 15 లోపు కుంభరాశి వారు భారీ నష్టాన్ని చవిచూసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఒక్క చిన్న పరిహారం చేసుకున్నట్లయితే కుంభరాశి వారికి అస్సలు తిరిగే ఉండదు. ముఖ్యంగా ఆగస్టు 15 లోపు గోచార రీత్యా కుంభరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారు ఎవరి మీద ఆధారపడకుండా పని చేసుకోగలిగే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఆగస్టు 15 లోపు ఈ చిన్న పరిహారం చేయకపోతే ఆ తర్వాత నుంచి దాదాపు కొన్ని సంవత్సరాల పాటుగా అష్ట కష్టాలు పడే అవకాశం ఉంది. వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, వారికి ఎటువంటి నష్టాలు కలగబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈ అద్భుతమైన పరిహారం చేస్తే మీకు మంచి ఫలితాలు పొందబోతున్నారు. కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ పరిహారాన్ని అస్సలు తప్పకుండా పాటించండి. ఆగస్టు 15 లోపు గ్రహాల అనుకూలత అంతగా సరిగ్గా లేదు కాబట్టి కుంభరాశి వారు ఈ పరిహారం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. శనిగ్రహ పూజలు చేయించుకోవాలి. అంతేకాకుండా దగ్గరలోని శివాలయానికి వెళ్ళి కుంభరాశి వారు అభిషేకం చేయించడం ద్వారా మీకు ఉన్న గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అమ్మవారికి గుడిలో కుంకుమార్చన చేయించుకోవడం ద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. మీకు ఇప్పటి వరకు ఉన్న అప్పులు డబల్ అవడం కానీ, లేదంటే మీరు అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వకపోవటం, భూములు అమ్ముకోవటం, లేదంటే అనారోగ్య సమస్యలు, లేదంటే భారీగా ఆర్థిక నష్టాలు కొని తెచ్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినా సరే అది సక్రమంగా ముందుకు వెళ్ళకపోవటం, మీరు నష్టాలతో కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పడటం వంటివి జరగబోతున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఇక కుంభరాశి వారు చేయవలసిన పరిహారం ఏమిటో చూసుకున్నట్లయితే, ఒక కొబ్బరికాయను తీసుకొని పసుపు కుంకుమ రాసి ఆకుపచ్చ రంగు కలిగిన ఒక వస్త్రం తీసుకొని అందులో కొబ్బరికాయను ఉంచి ఆ కొబ్బరికాయతో పాటుగా 3 నిమ్మకాయలను, 1 గ్లాసు బియ్యాన్ని కూడా మనం ఈ యొక్క మూటలో ఉంచాలి. ఇంకా అలాగే 2 లవంగాలను కూడా ఈ మూటలో ఉంచండి. దీన్ని మొత్తంగా ఒక మూటగా కట్టి మీ యొక్క దేవుడు గదిలో లేదా దేవుడు పటాల దగ్గర ఉంచి గాయత్రి మంత్రాన్ని జపించండి. లేదా మీకు ఇష్టమైన ఏదైనా దీపారాధన లేదా పూజ వంటిది చేసుకోవచ్చు. రాత్రంతా దానిని అలాగే దేవుడి దగ్గర వదిలేయండి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు దాన్ని తీసి 4 రోడ్ల కూడలలో ఉంచినట్లయితే కనుక ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందని చెప్పుకోవాలి. మీకున్న ఆర్థిక పరిస్థితుల నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు మీరు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి తీరండి. ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ మూటను పడవేసిన తర్వాత ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మీరు అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమార్చన ఖచ్చితంగా చేపించుకోండి. లేదంటే గాయత్రి మంత్రాన్ని జపించండి. లేదంటే నవగ్రహ పూజలు చేయించుకోవడం ద్వారా వీటిలో ఏదైనా సరే మీకు కుదిరినది చేయించుకోండి. మీకు గురుగ్రహం యొక్క లేదా శుక్రగ్రహం యొక్క ప్రభావం అనేది ఆగస్టు 15 లోపు బాగా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నవగ్రహ పూజలు చేయించుకోవటం మంచిదని చెప్పుకోవచ్చు. ఇక ఏమైనప్పటికీ కుంభరాశి వారు మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ పరిహారం చేయటం వల్ల బయటపడగలుగుతారు. మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఉన్న అనారోగ్య సమస్యల నుంచి కూడా తొందరగా కోలుకోగలుగుతారు. మీకు అన్ని రకాలుగా కుంభరాశి వారు శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీకు ఇంట్లో ఏదైనా దుష్ట శక్తులు లేదా చెడు శక్తి ఉన్నట్లయితే గనక ఈ పరిహారం చేయటం ద్వారా ఖచ్చితంగా ఆ దుష్ట శక్తులు లేదంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా బయటకు పోతుంది. ఎప్పుడైతే మనం కొబ్బరికాయను మూటలో ఉంచుతామో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దానిలో చేరుతుంది. దాన్ని మనం బయట పడేయటం ద్వారా మనకి ఉపశమనం కలుగుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారికి ఆగస్టు 15 లోపు ఎలా ఉండబోతోంది, చేయవలసిన పరిహారం ఏంటో తెలుసుకున్నాం కదా. మీకు గనక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.